ఫ్రెండ్స్, మీరు ఇంట్లో పెట్లాగా కుక్క లేదా పిల్లిని పెంచుకుంటూ ఉన్న వారిని చూస్తుంటారు. కానీ కొంతమంది వాళ్ళ ఇళ్లల్లో పొరపాటున ఎటువంటి అడవి జంతువులను పెంచుకుంటున్నారు అంటే వాటిని ఇంట్లో ఉంచుకోవడం దాదాపుగా ఇంపాసిబుల్. అయినా కూడా వాటిని పెంచుకుంటున్నారు. వాటిలో పైథాన్, చిరుత, హైనా, మొసలి ఇలా ఎన్నో ప్రమాదకరమైన జీవులు ఉన్నాయి. వాటిని పెంచడం పక్కన పెడితే ఆ అడవి జంతువులను పెంచుకున్న తర్వాత ఆ ఫ్యామిలీస్ విషయంలో ఏదైతే జరిగిందో అది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందువల్ల లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు మీరు మీ ఇంట్లో ఏ జంతువును పెంచుకుంటూ ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. పైథాన్. ఎవరైనా ఇంట్లో పైథాన్ను పెంచుకుంటారు అని అనుకుంటారా? కొలంబియాలో ఉండే ఈ ఫ్యామిలీకి వాళ్ళ ఇంటి వెనుక ఉన్న పొలంలో ఒక పైథాన్ పిల్ల దొరికింది. అప్పుడు ఈ ఫ్యామిలీ వాళ్ళు దాన్ని వదిలిపెట్టకుండా లేదా అడవిలోనైనా తీసుకుని వెళ్లి వదిలేయకుండా దాన్ని వాళ్ళ ఇంట్లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఇది ఒక నార్మల్ పైథాన్ కాదు, 90 కిలోల బరువున్న బర్మీస్ పైథాన్. ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ వాళ్ళు ఆ పామును వాళ్ళ ఇంట్లోకి తీసుకువచ్చారో అప్పుడు ఇది ఒక చిన్న పిల్ల. అప్పటి నుంచి వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఈ పామును పెంచడం స్టార్ట్ చేశారు. వాళ్ళ బాబు కూడా ఇదే పాముతో ఆడుకుంటూ ఉంటాడు. ఈ బాబు చిన్నతనం నుండి ఇదే పాముతో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ బాబు ఇదే పాముతో పడుకుంటాడు, ఆడుకుంటాడు, మరియు దానితో పాటే బయట తిరగడానికి కూడా వెళ్తాడు. అయినప్పటికీ ఈ పైథాన్ ఈ బాబును ఏమీ చెయ్యదు. ఎవరైనా సరే ఇంత చిన్న బాబును ఇలాంటి పాము దగ్గరకు వెళ్ళనిస్తారా? కానీ ఈ బాబు ఇంట్లోని వాళ్ళు అతన్ని దాని దగ్గరకు వెళ్లకుండా ఆపరు. పైథాన్ స్నేక్ ఎంత డేంజరస్ గా ఉంటుందంటే నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ పాము దేన్నైనా వేటాడితే మొదటగా ఇది దాని మెడను విరిచేస్తుంది, మొత్తం చుట్టేసి తర్వాత దాన్ని అలాగే బ్రతికుండంగానే మింగేస్తుంది. ఇది ఎంత డేంజరస్ పాము అయినప్పటికీ ఈ 7 సంవత్సరాల బాబును ఏమీ చెయ్యదు. డాగ్. ఈమె 22 సంవత్సరాల ఏజ్ ఉన్న ఒక అమ్మాయి. ఈమె మోడలింగ్ లో తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. కానీ ఈ అమ్మాయి విషయంలో ఆమె పెంచుకునే కుక్క కారణంగా ఎటువంటి ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆ కుక్క ఆమె పెదాలను కొరికేసింది. నిజానికి జరిగింది ఏంటంటే ఈ అమ్మాయికి తన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టం. వాటిని ఎంతో ప్రేమగా చూసుకోవడం వల్ల ఆ కుక్కలు కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉండేవి. కానీ ఒకరోజు ఆమె ఇంట్లోకి ఒక కొత్త పిట్ బుల్ డాగ్ ను తీసుకువచ్చింది. దానికి ఆ అమ్మాయి ఎటువంటి ట్రైనింగ్ అయితే ఇవ్వలేదు. సో ఆ అమ్మాయి దాని గురించి ఏమీ ఆలోచించకుండా ఆ పిట్ బుల్ డాగ్ ని కిస్ చేసింది. దానివల్ల ఆ కుక్క వెంటనే ఆమె పెదాలను కొరికేసింది మరియు ఆమె చేతిపైన కూడా చాలా తీవ్రమైన గాయాన్ని చేసింది. దాని తర్వాత మీరు ఈ అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉందో చూడవచ్చు. ఒక జంతువు ఎవరి లైఫ్ నైనా పూర్తిగా ఏ విధంగా మార్చేస్తుందో మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ అమ్మాయి తన పెదాలకు ఆపరేషన్ కూడా చేయించుకుంది. దాని తర్వాత ఈమె పెదాలు కొద్దిపాటిగా సెట్ అయ్యాయి. కానీ పూర్తిగా సెట్ అవ్వడానికి ఇంకా చాలా టైమే పడుతుంది. క్రొకడైల్. మేరీ థార్న్ అనే ఈ లేడీ తన ఇంట్లో ఒక మొసలిని పెంచుకుంటుంది. ఆమెకు ఈ మొసలి ఒక నది ఒడ్డున దొరుకుతుంది. అప్పుడు ఆమె దాన్ని తన ఇంటికి తీసుకువస్తుంది. దాని తర్వాత మేరీ ఈ మొసలిని తన ఇంట్లోనే పెంచడం స్టార్ట్ చేసింది. ఈమె దాన్ని తన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటుంది. మేరీ దీనికి రోజు ట్రైనింగ్ కూడా ఇస్తుంది, ఆహారం తినిపిస్తుంది. ఈ మొసలికి మేరీ ర్యాంబో అని పేరు పెట్టింది. ఆమె దాన్ని ఎప్పుడు ర్యాంబో అనే పేరుతోనే పిలుస్తుంది. ఈ మొసలి 5 సంవత్సరాల ఏజ్ కి వచ్చిన తర్వాత దీని హైట్ 5 అడుగులు అయింది. అందువల్ల USA లోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేరీ సేఫ్టీ కోసం ఆ మొసలిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఎందుకంటే ఈ మొసలి పెద్దదైనందున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన దాడి చేయకుండా ఉంటుందని. కానీ మేరీ వాళ్ళందరితో నేను చనిపోవడానికైనా సిద్ధపడతాను, కానీ ఈ మొసలిని ఎప్పుడూ ఎవరికి ఇవ్వను అని చెప్పింది. దానికోసం ఆమె కోర్టుకు వెళ్లి కూడా లీగల్ గా ఫైట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత మేరీ ఈ కేసును గెలిచింది కూడా. అప్పుడు ఆమెకు ఆ మొసలిని తనతో పాటు తన ఇంట్లో ఉంచుకోవడానికి పర్మిషన్ దొరికింది. ఇప్పుడు తన విషయంలో ఆ మొసలి వల్ల ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత తనదే. పెట్ హైనా. ఒక హైనాని ఇంట్లో పెంచుకోవడం అనేది పూర్తిగా ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది ప్రపంచంలోని అత్యంత డేంజరస్ అనిమల్స్ లో ఒకటి. ఇటువంటి డేంజరస్ అనిమల్స్ ని ఇంట్లో ఎవరు పెంచుకోవాలి అని అనుకుంటారు చెప్పండి? కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏదైతే ఇంపాసిబుల్ అవుతుందో అటువంటి విషయాలను కూడా ఛాలెంజ్ చేస్తారు. ఎలాగంటే ఆఫ్రికాలో ఉండే బ్రైన్ డాగ్ జాక్ అనే ఒక అతను హైనా పిల్లను అడవి నుంచి తీసుకువచ్చాడు మరియు చిన్నతనం నుంచే దాన్ని తనతో పాటు ఉంచుకున్నాడు. దానికి ఆహారం కూడా తినిపించేవాడు.
దానివల్ల ఆ హైనా అతనికి మంచి ఫ్రెండ్ గా మారింది. ఏ విధంగా అయితే ఈ హైనా ఏజ్ పెరుగుతూ పోయిందో అదే విధంగా ఆ హైనా కూడా చాలా డేంజరస్ గా మారుతూ పోయింది. అయినప్పటికీ హైనాకి బ్రెయిన్ తో చాలా మంచి ఫ్రెండ్లీ కనెక్షన్ ఉండింది. కానీ బ్రెయిన్ కూడా దాన్ని ఎక్కువ టైం వరకు కేజ్ లో ఉంచలేకపోయాడు. ఒక టైం తర్వాత బ్రెయిన్ దాన్ని అడవిలో వదిలేయాల్సి వచ్చింది. ఒకవేళ మీకు ఈ క్రూరమైన హైనాల గురించి తెలియకపోతే ఒక విషయం చెప్తాను. ఈ హైనాలు అడవిలోని చాలా క్రూరమైన జంతువులు. ఇవి అడవిలో ఉన్నప్పుడు ఏ జంతువైనా వీటి నుంచి తప్పించుకోవడం అనేది దాదాపుగా ఇంపాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ హైనాలు ఏ జంతువుపైనా కూడా ఒంటరిగా దాడి చేయవు. ఇవి ఎప్పుడూ కూడా వాటి గుంపుతోనే దాడి చేస్తాయి. మరియు ఎక్కడైతే ఇది గుంపులుగా ఉంటాయో అక్కడ ఇవి ఎంతో బలమైన జంతువును కూడా చంపేయగలుగుతాయి. వీటి గుంపును చూసి ఒక్కొక్కసారి అడవికి రాజు అయినటువంటి సింహం కూడా భయపడుతుంది. వార్తాగ్ దీన్ని అడవి పంది అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఇది పంది జాతికి చెందినది. దీన్ని పెంచడం అనేది చాలా కష్టమవుతుంది. కానీ బోలస్ అనే ఒక వ్యక్తి దీన్ని తన ఇంట్లో ఒక నార్మల్ కుక్కను పెంచినట్లు పెంచుతున్నాడు. ఇతనికి ఈ వార్తాగ్ అడవిలో దొరికింది. అప్పుడు దీన్ని ఇతను తన ఇంటికి తీసుకువచ్చాడు. మరియు అతని ఇంట్లో ఇది కాకుండా చాలా జంతువులే ఉన్నాయి. అందువల్ల ఇది కూడా ఇంట్లో ఉన్న వేరే జంతువులతో చాలా బాగా కలిసిపోయింది. డిసెంబర్ 2021లో ఈ వార్తాగ్ పిల్లను అడవి నుండి రెస్క్యూ చేసి తన ఇంటికి తీసుకువచ్చాడు. ఈ జంతువు పెరిగితే స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ఇది ఏదైనా అడవి జంతువును మోసం చేసి కనురెప్పపాట్లో ఎప్పుడైనా పారిపోగలదు. చాలా సార్లు ఎన్నో అడవి జంతువులు కూడా దీన్ని చూసి భయపడతాయి. గిల్బర్ట్ ది బ్యాడ్జర్. ఈ బ్యాడ్జర్స్ ఎంత డేంజరస్ గా ఉంటాయి అంటే ఇవి పాములను కూడా కొరికి చంపేస్తూ ఉంటాయి మరియు వాటిని తినేస్తాయి కూడా. వీటికి అన్నిటికంటే ఎక్కువగా తేనె అంటే చాలా ఇష్టం. అందువల్ల ఇవి తేనె తెట్టులో కూడా దాని ముఖాన్ని పెట్టేస్తుంటాయి. ఇలాంటి డేంజరస్ బ్యాడ్జర్స్ ని ఇంట్లో ఎవరు పెంచుకోవాలి అనుకుంటారు చెప్పండి? అయితే మ్యాక్ అండ్ మెలోడీ అనే ఒక కపుల్ దీన్ని వారి ఇంట్లో పెంచుకోవడం స్టార్ట్ చేశారు. మ్యాక్ కి బ్యాడ్జర్ ఎంత డేంజరస్ గా ఉంటుందో ముందుగా తెలియదు. అందువల్ల అతను ఈ బ్యాడ్జర్ ని తన వైఫ్ కి బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాడు. అప్పటి నుంచి ఇతను ఈ బ్యాడ్జర్ ని తన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటూ ఉన్నాడు. దాని తర్వాత అతను తన ఇంట్లో ఒకదాని తర్వాత మరొకటి బ్యాడ్జర్స్ ని యాడ్ చేస్తూ పోయాడు. కానీ వీటిని ఇలాగే ఎక్కువ రోజులు పెంచడం అనేది ఇతనికి అంత ఈజీ అయితే కాదు. కొజెక్. ఇండోనేషియాలోని ఒక ఫ్యామిలీ ఈ కొజెక్ అనే పేరు గల మొసలిని వాళ్ళ ఇంట్లో పెంచుతున్నారు. మొసలి ఎంత డేంజరస్ జంతువో మనందరికీ బాగా తెలుసు. కానీ ఈ ఫ్యామిలీ వాళ్ళు పెంచే ఈ కొజెక్ పేరు గల ఈ మొసలి ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి హాని చేయలేదు. అందువల్ల వాళ్ళు దీనికోసం ఒక స్పెషల్ పూల్ ని తయారు చేశారు. అందులో ఈ మొసలి హాయిగా ఆడుకుంటుంది, పడుకుంటుంది, అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే దీనికి తినిపించడానికి ఆహారం తీసుకువస్తారో అప్పుడు ఈ మొసలి దానికదే ఆ నీటి నుంచి బయటకు వస్తుంది. ఈ ఫ్యామిలీలోని అందరూ కూడా ఈ మొసలితో ఆడుకుంటూ ఉంటారు. చీటా. విదేశాల్లో చాలా మంది చిరుతలను వాళ్ళ ఇళ్లలో ఒక పెట్ లాగా పెంచుకుంటారు. కానీ ఎవరూ కూడా ఆ చిరుత దగ్గర వాళ్ళ పిల్లలను ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టరు. కానీ సౌత్ ఆఫ్రికాలోని ఈ ఫ్యామిలీలోని పిల్లలందరూ ఈ చిరుతలతో ఎప్పుడైనా ఎలాగైనా ఆడుకోవచ్చు. ఈ ఫ్యామిలీకి కూడా ఈ చిరుతలు వాళ్ళ పిల్లలను ఏమీ చేయవు అన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ చిరుతలకు చిన్నతనం నుంచి చాలా బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా సరే ఈ రెండు చిరుతలను వాళ్ళతో పాటే తీసుకువెళ్తారు. ఇగ్వానాస్. ఇగ్వానా ఎంత డేంజరస్ జంతువో దానికంటే కూడా ఎక్కువ డేంజరస్ గా దాని లుక్ ఉంటుంది. దీన్ని చూస్తేనే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది. ఇది విషపూరితమైందే కానీ ఇది అంత ఈజీగా ఎవరిని కరవదు. కానీ ఎప్పుడైతే దీనికి దానిపైన ఎవరైనా అటాక్ చేస్తారని అనిపిస్తుందో అప్పుడు ఇది వాళ్ళను వదిలిపెట్టదు. అయినప్పటికీ చాలా మంది వాళ్ళ ఇళ్లలో ఇగ్వానాస్ ను పెంచుకోవడానికి ఇష్టపడతారు. మోయో ద బేబీ ఎలిఫెంట్. ఇండియాలోని వాళ్ళు ఏనుగులను పెంచుకోవడం మనం చూసాము. కానీ ఎవరైనా సరే ఒక బేబీ ఎలిఫెంట్ ని వాళ్ళ ఇంట్లో పెంచుకోవడం చూసారా? రాక్సీ డార్స్ పేరు గల ఒక లేడీ యొక్క టీం ప్రవహిస్తున్న నదిలో నుంచి ఈ బేబీ ఎలిఫెంట్ ని రెస్క్యూ చేశారు. దాని తర్వాత రాక్సీ ఆ ఎలిఫెంట్ ని తన ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోవడం స్టార్ట్ చేసింది. రాక్సీ దానితో పాటు ఆడుకుంటుంది మరియు తనతో పాటు బయట తిరగడానికి తీసుకువెళ్తుంది. ఇది కాకుండా ఈ ఏనుగు పిల్ల ఆమె ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. ఆమె కిచెన్ లోకి, బెడ్రూమ్ లోకి మరియు వాళ్ళ స్లాబ్ పైకి కూడా వెళ్ళేస్తూ ఉంటుంది. అలాగే ఈ బేబీ ఎలిఫెంట్ వీళ్ళ ఇంట్లో ఎన్నో వస్తువులను పగలగొడుతుంది కూడా. ఇప్పటి వరకు ఇది ఎన్నో బౌల్స్ ని పగలగొట్టిందట. అయితే ఈ జంతువుల్లో మీకు ఏదైనా ఒక జంతువును పెంచుకునే అవకాశం వస్తే ఇందులో మీరు ఏ జంతువును పెంచుకోవడానికి ఇష్టపడతారో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.